ఈసారి వదిలేదు నాకు. నాకైతే తెలియదు. ఇంకా మొత్తానికి ఆర్డర్ స్టార్ట్ అయ్యేదాన్ని ఇదే మనకు కడపకుండా ఇంకా ఫోన్ పే మేమే తీసుకోవాలి. టికెట్ పడతాం కాలే, టైం పడుతుంది టికెట్ భయా ఆ పక్క మంచి టికెట్ స్టార్ట్ అయింది. నుంచి బయటకు అంటే ఇస్తారు ఈరోజు తెలియదు నాకు. దసరా హాలిడేస్ అని తెలిసి నేనైతే ఇంటికి వెళ్తామా, ఎన్ని రోజుల నుంచి ఇస్తారో తెలియదు నాకైతే. ఈ టన్నల్ ఉంటే రైట్ తీసుకొని చక్కగా వెళ్తే ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో స్టాండ్ ఎక్కేసి చక్కగా ఇంటికి కాదు చిత్తూరుకి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ పోయి ఇప్పుడు టైం ఏమో 3:30 అవుతుంది, కానీ ట్రైన్ ఏమో 5:35కి ట్రైను. నేను వాడు మా క్లాస్ వాడు అంటే లెఫ్ట్ సైడ్ వాడు మా క్లాస్ వాడు ఎన్ని తిరుగుతున్నాడు ఎరుపు. అప్పుడు సీనియరు మనకైతే తెలియదు. ఈ ఆటో ఎక్కడం ఏదో ఒక ఆటో ఎక్కేసి ఇది ఎక్కా. మొత్తానికి ఆటో స్టార్ట్ అవుతుంది. ట్రైన్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ రైల్వే స్టేషన్కి వెళ్దాం. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూర్చోకుండడమే ఏం చేసే పని చూడాలి. ఇప్పుడు ఎంటర్ అయినాం. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లోకి ఇప్పుడే వచ్చాం. ఇప్పుడే రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది ఇంకా చిత్తూరులో. ఏంది బ్రో, ఇదే మన కడప కన్నా చిన్నదే. ఇప్పుడు పోయి టికెట్లు తీసుకొని చెప్పినట్టే 20 నిమిషాలకంతా వచ్చాను రైల్వే స్టేషన్ లోకి. టికెట్ల కాడింది బ్రో, ఎంతమంది ఉన్నారు టికెట్ల కాడ? చాలా మంది ఉన్నారు. ఎంత పడుతుందో తెలియదు మనకైతే. ఏంటంటే పోయి తీసేవాడు, టికెట్లు తీసేవాడు కూడా లేడు. డైరెక్ట్ గా ఫోన్ పే చేసుకుని మేమే తీసుకోవాలి టికెట్లు. ఎంతమంది ఉన్నారు అప్పుడు క్యూలో పోదామన్నా కూడా చాలా మంది ఉన్నారు. ఇటేమో గుంపు ఉన్నారు. ఏదో నాకేం అర్థం కాలే. టైం పడుతుంది టికెట్ తీసుకున్న తల్లిగే. చూద్దాం. టైం 3:46. ట్రైన్ ఏమో తెలిసి 5:35కి ట్రైన్. ఇంత పెన్ వస్తే కానీ చూడండి, ఇంకా కొంచెం లేట్ వచ్చింటే మనోడైతే పడుకున్నాడు. భయా ఆ పక్క మనిషి టికెట్లు తీసే మనిషి అయితే ఫోన్ పే క్యూఆర్ అయితే పనిచేయదంట. ఆడేమో క్యూఆర్ పని చేసి అంట దండిగా మంది కొట్టుకొని వెళ్ళిపోయారు, కానీ పనిచేయదని చెప్పనేసి మళ్ళీ పోయి క్యూలో నిలబడి టికెట్ అయితే మొత్తానికి వచ్చింది. ఇంకా కాండు వెనకలు ఎక్కుదామంటే ముందుకు పోదామంట ఆడు. సరే అని చెప్పననేసి ముందుకు వెళ్తున్నా. మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు ట్రైన్, ఎవరు లేరు, చాలా తక్కువ మంది. కానీ పాకాల ఇప్పుడు టైము 4:36, అందుకోసమే లేరు. 1 అవర్ తర్వాత చూడాలా మీరు. మొత్తం ఫుల్ ఉంటారు, చాలా మంది ఎక్కేస్తారు. మొత్తం ఫుల్ ఉంటారు, అన్ని సీట్లు ఖాళీనే. మొత్తం మా నుంచి మొత్తం ఖాళీనే బ్రో. సీట్లు ఒక్కటి కూడా లేదు. ఆ ట్రైను ఏదనుకుంటు ట్రావెల్ అయ్యేది. ఎండ అయితే క్రమంగా మొగం మీద పడుతుంది. ఎండ మొగం మీద పడతాని. ఎంతమంది ఉన్నారు బయట? చాలా మంది వచ్చారు. దండిగా మంది అయితే వచ్చారు. కొంచెం ఉంటే ఫుల్ అవుతారు. వాళ్ళు వేరే ట్రైన్ కోసం స్టార్ట్ అయింది. చిత్తూరు నుంచి బయటకు వచ్చాము. చిత్తూరుకి ఒక 10-15 కిలోమీటర్లు బయటకు వచ్చాము. ఊరికి టౌలీకి పండుకునే యాక్టింగ్ చేస్తా వీడియో తీసి దౌలేయి నిద్రపోయా. అప్పుడే పాకాల చూసేది వచ్చింది. ఈసారి చూసారు తిరుపతిలో కొట్టుకున్నా సార్ దీంట్లో కూడా. టైం 9:45 అవుతుంది. కమలాపురం ఒక 10 కమలాపురం స్టేషన్ వచ్చింది.
దిగబోతున్నాము. కమలాపురం ఇప్పుడే దిగినాం. దిగి ఇంటికి వెళ్ళి నిద్రపోవడమే. సరే అయితే బాయ్.